ఎలా సాధ్యమవుతుంది బుచ్చిబాబు గారికి? గేమ్ చేంజర్ మూవీ శంకర్ గారి డైరెక్షన్ లో వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ కూడా విపరీతమైన ట్రోల్ స్టఫ్ అనేది అయ్యింది. వచ్చిన సాంగ్స్ ట్రోల్ అయ్యాయి, అండ్ వచ్చిన టీజర్ ట్రోల్ అయ్యింది, అండ్ రిలీజ్ అయిన తర్వాత మూవీలో ఉన్న సీన్స్ కూడా ట్రోల్ అయ్యాయి. బట్ ఇప్పటి వరకు పెద్ద మూవీ నుండి వచ్చిన ఏ కంటెంట్ కూడా అసలు ట్రోల్స్ కి 10 దూరంలో అయితే ఉంది. మరి బుచ్చిబాబు గారు సాధించింది ఏంటి, మరి శంకర్ గారు చెయ్యింది ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, బుచ్చిబాబు గారు ఇది సెకండ్ ఫిలిం అయినప్పటికీ కూడా తన సుకుమార్ గారి శిష్యుడు అనేది అయితే మర్చిపోకూడదు. తన దగ్గర నుంచి ఎన్నో కాలంగా ఎన్నో మూవీస్ కి వర్క్ చేసి తన దగ్గర నుంచి నేర్చుకుందంట గురుకు మించిన శిష్యుడని నిరూపించుకోవడానికి తను చేసే ప్రయత్నాలే ఈ మూవీ అని చెప్పాలి. ఎస్పెషల్లీ ఫస్ట్ గా రిలీజ్ చేసిన ఏది చిక్రీ సాంగ్ ఉందో, అలాగే దానికి సంబంధించిన టీజర్ కానీ రెండు గట్టిగా పేలాయి. ఆ తర్వాత వచ్చిన రేరే సాంగ్, ఆ తర్వాత వచ్చిన పైల్వాన్ టీజర్, ఇది ఇక్కడ కూడా మనకి ట్రోల్ స్టఫ్ అనేది తీసుకొని రావట్లేదు. కంటెంట్ అంతా బీభత్సంగా పేలుతుంది. బుచ్చిబాబు గారు ఏదో సంథింగ్ తీస్తున్నారు అని చెప్పి అయితే అందరికైతే కలుగుతుంది. శంకర్ గారు చేయలేంది బుచ్చిబాబు చేస్తుంది ఏంటంటే తన కథ మీద తనకు పట్టు ఉండడం, తను ఏం తీయాలనుకుంటున్నాడో దాని మీద క్లారిటీ ఉండడం. గేమ్ చేంజర్ అనే మూవీ వచ్చేసి ఇండియన్ 2 మూవీ స్టాప్ అవ్వడం వల్ల, డేట్స్ ఖాళీ ఉండడం వల్ల చరణ్ గారితో తీసిన మూవీ అది. ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా, ఏమాత్రం కథ మీద పట్టు లేకుండా వచ్చిన మూవీ గేమ్ చేంజర్. బట్ ఈ పెద్ద మూవీ అలా కాదు. కొన్ని సంవత్సరాలుగా తను రాసుకున్న కథ, హీరో కోసం తిరిగిన డేట్లు, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని తన కథ మీద తనకున్న నమ్మకంతో ఎన్ని రీషూట్లు అయినా కానీ, ఎంత టైం తీసుకున్నప్పుడు కూడా రామ్ చరణ్ గారితో చేయిస్తున్నారు. అండ్ ఈ విషయంలో రామ్ చరణ్ గారిని మెచ్చుకోవాలి. తను ఎంత ఇబ్బంది పెడుతున్నా కూడా తను అంత డెడికేషన్తో చేయకపోతే అంత మంచి అవుట్పుట్ రాదు. కొంతమంది డైరెక్టర్లు ఉంటారు, తను ఏమనుకుంటాడేమో, ఏదైనా ఫీల్ అవుతాడేమో అని చెప్పి అలా వచ్చిన మూవీసే రామ్ చరణ్ గారి కెరియర్ లో యాక్టింగ్ మంచి చేయలేడు అని చెప్పి స్టార్టింగ్ లో వచ్చిన మూవీస్. ఈ మూవీలో చూడండి, నిన్న ఒక్క సీన్ కోసం రామ్ చరణ్ గారి కళ్ళు కూడా డ్యామేజ్ అయ్యేంత రేంజ్ లో తను షార్ట్ పెట్టి తీసాడంటే బుచ్చిబాబు గారి డెడికేషన్ ని, అలాగే దాన్ని ఎంకరేజ్ చేస్తున్న రామ్ చరణ్ గారి డెడికేషన్ ని మెచ్చుకోవాలి. సో ఈ వీడియో ద్వారా వచ్చిన మొత్తం కంటెంట్ కి అప్రిషియేషన్ అది చేద్దాం. మరి మూవీ టైంకి రిలీజ్ అవ్వాలని కోరుకుందాం.